తుఫాన్ మత్స్యకారులకు నష్టాల మీద నష్టాలను తెచ్చిపెడుతుంది. నిన్న తుఫాన్ తీరం దాటే సమయంలో జెట్టీలో ఉన్న మోంత తుఫాన్ మత్స్యకారులకు నష్టాల మీద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే వేటకి దూరంగా మత్స్యకారులు ఉన్నారు. ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో వేసిన విపరీతమైన ఈదురుగాలులకి ఫిషింగ్ హార్బర్లో ఉన్న బోట్ జెట్టీని గుద్దుకొని నీటిలో మునిగిపోయింది. దీంతో మత్స్యకారులకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. అసలు ఆ బోటు ఖరీదు ఎంత ఉంటుంది, నిన్న ఏ ప్రాంతంలో బోటు మునిగిపోయింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి బోటు ఓనర్ ఉన్నారు. చెప్పండి, నిన్న ఏ టైంలో మునిగిపోయింది, బోటు మునిగిపోయే సమయంలో ఎలాంటి గాలులు వీచాయి? చాలా విపరీతంగా గాలి వీచాయి సార్. రాత్రి మేము 10 నుంచి 11 గంటల వరకు తాడులో కట్టుకొని ఇక్కడే ఉన్నాం. తర్వాత వర్షం ఎక్కువ రావడంతో ఇంటికి వెళ్ళిపోయాం. నైట్ తెల్లవారుజామున గాలులు విపరీతంగా రావడం వల్ల జెట్టీతో గుద్దుకొని చెక్క ఊడిపోయి మునిగిపోయింది సార్. ఏ టైం అనేది మాకు పూర్తిగా మేము చూడలేదు కాబట్టి తెలియదు. అది అక్కడేం తగిన జాగ్రత్తలు లేవా అక్కడ మునిగిపోకుండా ఉండడానికి? టైర్లు ఉండాలి, టైర్లు అవి ఏమి లేవండి. ఆ రాడ్లే ఉంటాయి. జెట్టు గుద్దుకొని చెక్క ఇరిగిపోయిందంటే మునిగిపోతుంది సార్. ఎంత కాస్ట్ ఉంటుంది అది? 25 నుంచి 30 లక్షలు సార్. అది ఎప్పుడు కొన్నారు? ఇది ఏంటి, ఎప్పుడు నేను జీవనం సాగిస్తాను? 30 సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నాను సార్. అక్కడ ఆ బోటే మీకు జీవనాధారం? మా బోటే జీవనాధారం సార్. ఇప్పటికే వేటకు దూరంగా ఉన్నారు ఈ 5 రోజుల నుంచి. మళ్ళీ ఎలాంటి నష్టం జరిగితే అది మీ ఫ్యామిలీలకి ఇబ్బంది కదా? ఇబ్బంది సార్. మరి ప్రభుత్వం వారు మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. సార్ చెప్పండి, ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయాలని మీరు ఒక మత్స్యకార సంఘం నేతగా చెప్తున్నారు? అయితే గతంలో కూడా ఇలా మునిగిపోయిన కాలిపోయిన బోట్లు 13 బోట్ల వరకు గవర్నమెంట్ చెల్లించాల్సి ఉందండి క్లెయిమ్. మేము వెళ్తున్నాము, ప్రతి నాయకులకు కూడా మేము ఈ వినతి పత్రాలు ఇస్తున్నాం, చేస్తానంటున్నారు. ఇంతవరకు అయితే ఎవరు స్పందించలేదు ఆ విషయం మీద. అంటే ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఉదాహరణకి ఈ బోటు ఓనర్ తీసుకోండి, 30 సంవత్సరాల నుంచి ఈ ఫిషర్మెన్ వృత్తే జీవనాధారంగా జీవిస్తున్న ఇతనికి సడన్గా ఈ తుఫాన్తో మొత్తం ఫ్యామిలీతో రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఏర్పడింది. అంటే మేమేమంటున్నామంటే మా సంఘాల ద్వారా ఇలాంటి తుఫాన్ టైంలో అట్లీస్ట్ మిలిగిపోయిన బోట్లకి ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో ఆదుకొని వాళ్ళకి వెంటనే డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడి ఉంటే వెంటనే ఆయన ఇంకొక బోటు చేసుకుని తన భార్య పిల్లల్ని పోషించుకునే మార్గం ఏర్పడుతుంది. అంతేగాని